క్షణక్షణం భయపడే కంటే నాకప్పగించేయండి. నా న్యాయస్థానంలో నేనెలాంటి శిక్షలు వేయాలనుకున్నానో అలాంటి శిక్షలు వేసి పైకి పార్సల్ చేస్తాను. ఎక్కడుందమ్మా? ఇప్పుడు నా మనోరాలు ఎక్కడుందమ్మా? నేనొక భిక్షగత్తెకి ఆ బిడ్డను అద్దెకిచ్చాను. ఆ భిక్షగత్తె ఓ కారులో పెట్టింది. ఎవరో మహాతల్లి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది. మార్పనేది ఒక దుర్మార్గుణ్ణి మనిషిలా మారుస్తుందని తెలుసుగాని మహర్షిలా మార్చేస్తుందని నిన్ను చూశాక తెలిసిందిరా. ఆ నెంబర్ ఏంటో చెప్పమ్మా. ఆ నెంబరు AP28DL 1486 నల్ల బొలేరో. AP28DL 1486. ఈ నెంబర్ ఎక్కడ చూశాను? ఎక్కడో చూశాను. బాగా తెలిసిన వాళ్ళ నెంబరు. ఎవరి నెంబరు? నీకొకరిని చూపిస్తా. నా మనోరాల్ని తీసుకెళ్ళింది వాళ్ళో కదా, గుర్తుపడతావా? గుర్తుపడతానయ్యా. రా. దేవుడున్నాడు స్వామి, దేవుడున్నాడు. అంత సాయిలీల. అమ్మా, నువ్వు ఆరో చూసింది ఈ బండేనా? అవునయ్యా, ఈ బండిలోనే. నాతో రామ్మా, రా. బావా, బావా. ఏంటి రఘు, ఏంటి హడావిడి? చెప్తాను. అమ్మ స్నేహ, ఉషా, అమ్మ స్నేహ. ఏంటి రఘు? చెప్తాను బావా. స్నేహ వస్తున్నానయ్యా. నీ హడావిడేంటో నాకు అర్థం కావట్లేదు. ఏంటి మావయ్య, ఏం జరిగిందో చెప్పండి. చెప్తానుండ్రా. ఏంటన్నయ్యా ఇంత సంతోషంగా ఉన్నారు? ఇదిగో ఆ రోజు బిచ్చగత్తె ఈ తల్లి కారులోనే బిడ్డను పెట్టింది. ఈ బిడ్డేనయ్యా. ఏంటన్నయ్యా, ఎవరివిడా? ఏం చెప్తుంది? ఏమైంది రఘు? చెప్పండి అన్నయ్యా. ప్రాప్తం ఉన్న చోటుకే పడవ చేరుతుంది అన్నట్టుగా మన ఇంటి వారసురాలు తిరిగి తిరిగి మళ్ళీ మన మధ్యకే వచ్చి చేరింది. ఏం మాట్లాడుతున్నారు మావయ్య? అవునరా, సంజయ్ బిడ్డ చనిపోలేదు, మార్చబడింది. మీరు చెప్తుంది నిజమా అన్నయ్యా? అవునమ్మా, ఈ బిడ్డను మార్చింది నేనే. ఇది ముమ్మాటికి నిజం. ఒక బిచ్చగత్తెకి నేనే ఈ బిడ్డను అద్దెకిచ్చాను. ఆ ముష్టిది తప్పనిసరి పరిస్థితుల్లో ఈ బిడ్డను మీ కారులో పెడితే మీరే తీసుకొచ్చారు.
పిల్లలైన ఉషకి దేవుడిచ్చిన బిడ్డని మనందరం అనుకున్నాం. కానీ అది సంజయ్ బిడ్డనని ఈరోజు తెలిసింది. అవునా? నమ్మలేకపోతున్నానన్నయ్యా. ఇదంతా నిజమని నమ్మలేకపోతున్నాను. నా కారులో నాకు దొరికింది జీకే వంశ వారసురాలా, నా మనవరాలా? ఏ గుటికి చేరాల్సిన పక్షులు ఆ గుటికే చేరతాయంటారు. అదే జరిగింది బాబా. సంధ్య జీవితానికి న్యాయం చేయాలని నా జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాను. కానీ అంతకంటే ముందు సంధ్య బిడ్డని నా ఒడిలోకి చేర్చాడు. ఈ రోజు నుంచి ఇంకా గొప్పగా చూసుకుంటాను. కంటికి రెప్పలా కాపాడుతూ కాళ్ళు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటాను. ఏంటి బావా అలా చూస్తున్నావు? నీ బిడ్డే బావా, తీసుకో. ఈ ఉష నీకు బిడ్డనివ్వలేకపోయినా నీ సంధ్య మాత్రం వంశానికి వారసురాలనిచ్చింది. అచ్చ సంధ్యలా ఉంది కదూ? సంధ్యలా ముద్దొస్తుంది కదూ? నేను చేసిన పాపానికి దేవుడు సంధ్యకిచ్చిన వరం ఇది. ఆ వరాన్ని మళ్ళీ నాకిచ్చేసి సంధ్యని శాపగ్రస్తురాల్ని చేసేశాడు. ఈ బిడ్డ కనుక బతుకుందని తెలుసుంటే, ఈ బిడ్డ కనుక తన దగ్గరుండుంటే తన హక్కులను కాపాడుకోవడం కోసమైనా అందరి ముందుకు ధైర్యంగా వచ్చుండేది. బిడ్డ పోయిన బాధతో, జీవితం పోయిన బాధతో ఒంటరిది అయిపోయింది. మీ అమ్మ నన్ను ఎటు క్షమించదు. కనీసం నువ్వైనా క్షమించు తల్లి. కనీసం ఇప్పుడైనా తన బిడ్డ మన దగ్గరే ఉందని తెలిస్తే తన పిచ్చి ప్రయత్నాలు మానేస్తుంది. అవును స్నేహ, అమ్మ స్థానంలో అడుగుపెట్టి ఆవేశాన్ని పక్కన పెట్టి అందర్నీ అర్థం చేసుకుంటుంది. ఈ సమయంలో సంధ్య ఫోన్ చేస్తే బాగుండేది. సంతోషంతో ఉప్పొంగిపోయేది. అమ్మా, ఓ నిజాన్ని మాకు తెలియజేసి మా జీవితాల్లో వెలుగు నింపావు. నీ రుణం ఎలా తీర్చుకోగలమమ్మా? చేసిన పాపానికి నాకు ప్రాయశ్చిత్తం దొరికింది. ఇంతకంటే ఇంకేం కావాలి బాబు? వెళ్ళొస్తాను. అమ్మా ఉషా, పాపం తీసుకెళ్లి రాఖకి చూపిస్తాను. రానన్నా. వస్తాను బావా. అలాగే. వస్తానమ్మా. అలాగే.
ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదంటేనే అనుకున్నాను. ఉష దగ్గరికెళ్ళావా? పాపనొక్కదాన్ని తీసుకొచ్చావేంటి? ఉష రాలేదా? రాలేదు రేఖ. సరే, లోపలికి రా. వస్తాను గాని ముందు పాపకి దిష్టి తీసేసాయి. దిష్టా? ఎందుకు? ఎక్కడైనా భయపడిందా? చెప్తాను, ముందు వెళ్ళి తీసుకురా. ఉమ్, సరే. కన్నా, అమ్మమ్మకి సర్ప్రైజ్ ఇద్దామే. షష్, ఉమ్? పాపని అక్కడ కూర్చోబెట్టి నువ్విక్కడ నిలబడ్డావేంటి? పాప ఎవరో తెలుసా రేఖ? తెలియకపోవడానికేముంది? ఉషకి దేవుడిచ్చిన బిడ్డే కదా. కాదు, సంజయ్ కూతురు. సంజయ్ కన్న కూతురు. ఏం మాట్లాడుతున్నావు రఘు? సంధ్య కూతురు పుట్టగానే చనిపోయింది కదా. నిన్నటిదాకా మనకు తెలిసిన నిజం అదే రేఖ. కానీ ఈరోజు అసలు నిజమేంటో ఆ దేవుడు చూపించాడు. నాకేం అర్థం కావట్లేదు. నా బాధని చెప్పుకుందామని గుడికెళ్ళాను. అక్కడ నేను హాస్పిటల్లో ఆయాగా పనిచేస్తున్నప్పుడు మీ కూతురు కాన్పుకొచ్చింది. పండంటి బిడ్డను కనింది. డబ్బు కాసపడి ఎవరిదో చనిపోయిన బిడ్డను మీ కూతురు పక్కన పడుకోబెట్టి మీ కూతురు బిడ్డని తీసుకెళ్లి అమ్మేశాను. సంధ్య, ఇదిగో నీ బిడ్డ. పురిట్లోనే చనిపోయిందని కుమిలిపోతూ పురిటిని శ్మశానంలా మార్చుకుని నీలో నువ్వే దహించుకుపోతున్నావు. కారణమైన వాడి మీద కక్ష పెంచుకుని చంపాలని ప్రయత్నిస్తున్నావు. నువ్వు మనశ్శాంతిగా లేకుండా, నీ వాళ్ళని మనశ్శాంతిగా ఉంచకుండా, అందరి ముందుకి రాకుండా అల్లకల్లోలం చేస్తున్నావు. నీకు మేమందరం ఉన్నా
నువ్వు మాత్రం నీకెవరూ లేరనుకుంటున్నావు. కానీ నీకు పుట్టిన బిడ్డ అలా అనుకోవట్లేదమ్మా. తాతయ్య కావాలి, నానమ్మ కావాలి, అమ్మమ్మ కావాలి, అందరూ కావాలనుకుని తన కన్న తండ్రికి దగ్గర అయింది. ఈ విషయం నీతో ఎలా చెప్పాలమ్మా? ఆ అవకాశం మాకెప్పుడు వస్తుంది తల్లి? వస్తుంది రఘు. ముందు బిడ్డొచ్చింది, రేపు తల్లి కూడా ఖచ్చితంగా వస్తుంది. ఈ బిడ్డే రప్పిస్తుంది. బంగారు తల్లి, నువ్వు లేవన్న నిజాన్ని భరించలేక మీ అమ్మ మీ నాన్నని చంపాలని చూస్తుంది. అందుకే మీ అమ్మ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. కనీసం నువ్వైనా మీ అమ్మని రామ్మా అని పిల్లమ్మా. మనం అనాథలం కాదు, మనకందరూ ఉన్నారని మీ అమ్మని పిల్లమ్మా. మానసికంగా చనిపోయిన మీ అమ్మ నువ్వున్నావన్న నిజం తెలిస్తే ప్రాణం పోసుకుని మళ్ళీ మన దగ్గరికి వస్తుందమ్మా. పిల్లమ్మా, పిల్ల. అమ్మా, భోంచేయమ్మా. ఈరోజు నా బిడ్డ పుట్టినరోజు. నా బిడ్డకి ఈ పాయసం తినిపించందే నేనన్నం ముట్టను. ఏ బిడ్డకైనా సంవత్సరానికి ఒక్కరోజే పుట్టినరోజు ఉంటుందమ్మా. నీ బిడ్డకి ప్రతి నెలా పుట్టినరోజే. నీలాంటి తల్లిని దూరం చేసుకున్న ఆ బిడ్డ ఎంత దురదృష్టవంతురాలు తల్లి. అమ్మా, ధర్మం చేయండి తల్లి. సంటి బిడ్డకు ఆకలేస్తుందమ్మా, అన్నం పెట్టండి అమ్మా. 2 రోజుల నుంచి పసిపాపకి సరిగా తినలేదమ్మా. కొంచెం అన్నం పెట్టండి అమ్మా. అమ్మా, పసిబిడ్డకు ఆకలేస్తుంది, కొంచెం అన్నం పెట్టండి అమ్మా. అమ్మా, పసిబిడ్డకు ఆకలేస్తుందమ్మా. ఆకలితో విలవిల్లాడిపోతుందమ్మా. పుణ్యం ఉంటుందమ్మా. కాసింత అన్నం పెట్టి బిడ్డ ఆకలి తీర్చు తల్లి. పుణ్యం ఉంటుందమ్మా. కాసింత అన్నం పెట్టి బిడ్డ ఆకలి తీర్చు తల్లి. లోపలికి రామ్మా.
ఏంటమ్మా అలా చూస్తున్నావు? బిడ్డను తీసుకుని లోపలికి రామ్మా. పర్లేదమ్మా, నేను బయటే ఉంటాను. ఈ రోజు నువ్వు మా ఇంటి అతిథివి. గుమ్మంలో నిలబెట్టి అన్నం పెట్టడం మహాపాపం.